ఈరోజు వాక్య లేఖనంలో ఉన్న టైటిల్ కూడా మీకు అర్థమవుతుంది చదివిన తర్వాత బైబిల్ గ్రంథంలో నుంచి. దయించి నేను వాక్యంలోకి వెళ్తున్నాను. మీరందరూ కూడా దయచేసి దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి అని మనం చేస్తున్నాం. మాట్లాడడం కానీ దయించి ఎవరు మాట్లాడితే వాళ్ళకి 2-3 సార్లు దండం పెడతా. ఎవరు మాట్లాడితే దండం పెడతా. మా చేత దండం పెట్టుకోవాలనుకుంటే మాట్లాడండి. కాబట్టి వాక్యాన్ని మాత్రమే వినాలి అని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒంగోలు నుంచి ఇక్కడికి ప్రయాసపడి ఎందుకు వస్తున్నాను అని అంటే, మిమ్మల్ని చక్కదిద్దాలి, మిమ్మల్ని ఇంకా మంచి మార్గంలోకి నడిపించాలి, వాక్యంలో లోతులోకి మిమ్మల్ని ఇంకా తీసుకొని వెళ్ళాలి, వాక్యానుసారంగా మీ జీవితాలు బాగుండాలి అని ఒక ఆశతోనే తప్ప, లేకపోతే ఈ మధ్యలో చాలా మంది సేవకులు లేక కాదు. నేను ప్రయాసపడుతున్నా వస్తానండి, ప్రయాస అర్థం కావద్దని అనేక మనిషాలు చెప్పాను. ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, వాక్యాన్ని మాత్రమే వినేదానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. వాక్యానికి లోబడే వాళ్ళే దేవుని పిల్లలని కూడా నేను మీకు ఈ విధంగా కూడా తెలియపరుస్తున్నాను. ఈరోజు వర్తమానం ఏమిటో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు పుస్తకంలో 5వ అధ్యాయము 17వ వచనంలోకి మనం వెళ్దాం. ఆ మొట్టమొదటి లైన్ మాత్రమే చదవండి. కింద దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోబు పుస్తకముల నుంచి 5వ అధ్యాయముల నుంచి ఒక వచనాన్ని దేవుడు మనకి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడు ఇక్కడ అంటే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. ఎవరట? అతడు ధన్యుడు. ఎవరు ధన్యుడట? దేవుడు చేత గద్దింపబడినటి వాడు ధన్యుడు అని ఇక్కడ దేవుడి యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అంటే మేడ మీద మేడ, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టినట్టు వాడిని దేవుడు గద్దించట్లేదు. గుర్తుపెట్టుకోవాలి. ఉన్న 2 చేతులకు ఉన్న 10 ఏళ్లకు ఉంగరాలు పెట్టుకున్నట్టు వాడిని దేవుడు గద్దించట్లేదు. కానీ పొలాలు, స్థలాలు, పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నట్టు వాడిని దేవుడు గద్దించట్లేదు. కానీ దేవునికి లోబడే వాడిని ఈయన గద్దిస్తున్నాడు. ఆమేన్ చెప్తారు ఒకసారి. హల్లెలూయా. ఎవరిని గద్దిస్తున్నాడు? దేవునికి లోబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లోబడే వ్యక్తులను మాత్రమే గద్దించుకుంటున్నాడు. ఎందుకు అంటే, ఎందుకు ఆయన గద్దించుకుంటున్నాడంటే, ఈ లోకంలోకి పడిపోకుండా ఉండే దాని కొరకు. ఎందుకు ఆయన గద్దిస్తున్నాడంటే, నీవు నీ సొత్తు కాదు, నీవు నేను దేవుని సొత్తు. మనం కాబట్టి దేవుని సొత్తు అయిన మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే దాని కొరకు ఆయన మనల్ని గద్దిస్తూ ఉన్నాడు. అంటే నేను అనేది పొలాలు, స్థలాలు, ఇళ్ళు సంపాదించుకోవద్దని కాదు. కానీ నేను చెప్పేది, ఎన్ని సంపాదించుకునినా దేవుని చేత గద్దింపుకు లోబడినంత వాడు మాత్రమే ధన్యుడిగా భావిస్తున్నాడు ఇక్కడ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పేర్లు, స్థలాలు, ప్రఖ్యాతులు ఇవన్నీ పక్కకు పెడితే దేవుని మాటకి విధేయత చూపించే వారి యొక్క విషయముల గురించే ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఉదాహరణకి, మీకు పిల్లలు ఉన్నారు, ఎండలకాలం బాగా ఎండలు, వాడు ఎండలో క్రికెట్ ఆడుతున్నాడు అనుకో, మీరు ఏమని అంటారు? ఏమంటారు మీరు? ఏమని గద్దిస్తారు? మీరు వాడిని గద్దించరా? ఏమని అంటారు మీరు? రేయ్, ఎండ తగ్గిపోయిన తర్వాత అంతకైతే ఆడుకుందు, ఎండలో ఆడితే నీకేమైంది? వేడి చేస్తుంది, నోరు మూసుకొని లోపలికి రారా, నువ్వు తెచ్చే కప్పు లేకపోయినా అంటాం. తల్లిగాను తండ్రి గాను అంటావా లేదా? లేదు బాబు, ఎండ వచ్చినప్పుడు అంతా ఆడుకో, నువ్వు చల్లగా ఉన్నట్టయా ఇంట్లో కూర్చొని నువ్వు రా అని అంటావా? తల్లి అయినా తండ్రి అయినా ఎవరు అనరు. అలాగే వర్షంలో తడిసే వ్యక్తిని, వర్షంలో తడుస్తున్నారనుకో, ఏం గద్దిస్తారు? గద్దిస్తారా? గద్దించరా? వర్షంలో ధరించే వ్యక్తినైనా గద్దిస్తాం. అలాగే ఒక పోకిరి వారి యొక్క శాస్త్రాలు, ఒక పోకిరి శాస్త్రాలు చేస్తూ
పోకిరి శాస్త్రంలో ఉన్నటువంటి వారి సావాసం మనం పెట్టబోయాడు అనుకో, మన తల్లిదండ్రులకు మనం చూసామనుకో, అబ్బా వాడికి మంచి అలవాట్లు ఉన్నాయిరా, నువ్వు కూడా అలవాటు నేర్చుకుని పో అని అంటాము. మనం ఏమంటాం? మనం చెప్పండి, అది కూడా ఆచార్యని చెప్పుకోవాలా మీరు? చెప్పండి, ఏమంటాం మనము? ఇంకొకసారి చెప్పండి, ఇంకొకసారి వాడితో పోయినట్లుగా, వాడితో తిరిగినట్లుగా, వాడు సావాసం చేసినట్లుగా నేను చూశాను, నీకు మాత్రము మామూలుగా ఉండదు అని గద్దిస్తాము. తర్వాత బొజ్జగిస్తాము, మళ్ళీ నీకు తెలియదమ్మా వాడు మంచోడు కాదు అని చెప్తాం. అవునా కదా? ఒక విశ్వాసి ఆత్మీయ విషయాల్లో వెదకకపోతే దేవుని సేవకుడు కూడా గద్దిస్తాడు. లేదా తోటి స్నేహితురాలు మనకి ఇది తగింది కాదు కదా, ఇలాగ అనకూడదు కదా, మనం ఇలాగ మాట్లాడకూడదు కదా, ఇది సమము కాదు కదా, ఇలాంటి పద్ధతి మంచిది కాదు కదా అని తోటి స్నేహితురాలు కూడా మనకి జవాబు చెప్తుంది. అవునా కదా? అలాగే చెప్పినప్పుడు పిల్లలు లోబడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుని దృష్టికి మనం పెద్దవారిమా పిల్లలమా? దేవుని దృష్టికి మనం కూడా ఆయనకి పిల్లలమే. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఎండలో ఆడుకునేటి వాడిని నువ్వు గద్దిస్తున్నావు, వర్షంలో తడిచినటి వారిని నువ్వు గద్దిస్తున్నావు, చెడు సావాసంలో వెతుకుతూ మరి లోకానుసారంగా తిరిగే వ్యక్తిని గురించి తెలిసినప్పుడు కూడా నువ్వు గద్దిస్తున్నావు. విశ్వాసిగా ఆత్మీయత విషయంలో ఎదగకపోతే గద్దిస్తున్నావు. స్కూల్ ఫీజు కట్టి లక్షల రూపాయలు కట్టి అక్కడ నీకు రోజు కూడా గుండు సున్నాలే వస్తూ చదవకపోతే గద్దిస్తూ ఉన్నావు. ఎన్ని గద్దింపులు మన జీవితంలో కలుగుతూ ఉన్నాయి. అది ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట కూడా ఏమిటంటే, దేవుని చేత గద్దించిన మనిషి ఏమైపోతాడు? ధన్యుడుగా మార్చబడతాడు. కానీ ఈ రోజు అదే విషయం తల్లి గారిని గద్దిస్తే తల్లి మీద కోపపడతాము, అదే తండ్రి గద్దిస్తే తండ్రి మీద కోపపడతాము, అదే సేవకుడు గద్దిస్తే సేవకుడి మీద కోపపడతాము, అలుగుతాము. ఇలా రకరకాలమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభువుకు కావాల్సిన పాయింట్ ఏమిటంటే, నా గద్దింపుకు లోబడిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. చెప్పడం గట్టిగా హల్లెలూయా. నా గద్దింపుకు లోబడినటి వాడు ధన్యుడు. నా గద్దింపుకు లోబడాలి నువ్వు. నా గద్దింపుకు నువ్వు లోబడితే నువ్వు ధన్యుడు అయిపోతావు. నీ జీవితం ధన్యతగా మారిపోతుంది. నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ జీవితము మహిమకరంగా మారిపోతుంది. నీకంటూ ఒక పేరును దేవుడు కలిగించేటట్టు చేయగలుగుతాడు. నీకంటూ ఒక గౌరవాన్ని ఇస్తాడు. నీకంటూ ఒక మర్యాదను కలుగు చేస్తాడు. నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు నీకు ఇచ్చే హ్యాల్వీ నీకు ఇస్తారు. నువ్వు బయటికి వెళుతున్నప్పుడు నీకు కలిగే హ్యాల్వీ నీకు ఇస్తూ ఉంటాడు. కుటుంబంలో భార్యగా నిన్ను గుర్తిస్తుంది. కుటుంబంలో భర్తగా నిన్ను గుర్తిస్తారు. కుటుంబంలో అన్నదమ్ముడిగా నిన్ను గుర్తిస్తారు. సమాజంలో ఈ వ్యక్తి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని నేను గుర్తించేటట్టుగా చేయగలిగిన సత్తా శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన చెబుతున్నాడు, దేవుని మాటకి గద్దింపుకు తిరిగినటి వాడు ధన్యుడు. అంతేకాని తన ఇష్టానుసారంగా జీవించే వారిని ధన్యుడు అని ప్రభు వారు ఇక్కడ చెప్పట్లేదు. అయితే ఇక్కడ ఎవరు ధన్యులు అనే సంగతి మనం పక్కకు పెట్టుకుంటే, ఇక్కడ గద్దింపుకు లోబడినటి వాడే ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ గద్దింపులో లోబడినటి వాడు ఉన్నాడు, లోబడని వారు కూడా కనిపిస్తున్నారు. ఈ రెండు రెఫరెన్స్లు నేను చదివించి ముందుకు వెళ్తాను. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్న సంభవాన్ని మనం చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 17వ వచనము చూడండి. ఉపదేశమును అంగీకరించువాడు చాలు చూడండి ఏమని అన్నాడు. మళ్ళీ ఎందుకు వస్తే మాట ఉపదేశం. అదిగో అంటే నేను మీకు ఉపదేశము చేసేదాన్ని. ఇదిగో మన టైటిల్ అదే కదా, ఇది ఇక్కడ రాసింది హెడ్లైన్. ఒకసారి చూడండి ఏమని రాసింది అక్కడ. ఏమని రాసింది అక్కడ? నేను నీకు
ఉపదేశము చేసేదను అంటున్నాడు ఇక్కడ దేవుడు. అంటే ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోనుతో మాట్లాడుతున్న సందర్భం గురించి ఇక్కడ మనం చూస్తే ఏమని అన్నాడు ఆ మాట 17వ వచనంలో, ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉంటాడంట. చాలు, ఉపదేశాన్ని అంగీకరించేవాడు ఎలాంటి మార్గంలో ఉంటాడంట? వాని జీవితంలో కొదువు ఉండదు. ఆత్మ విషయంలో కొదువు ఉండదు, ఆర్థిక విషయంలో కొదువు ఉండదు, మనశ్శాంతి విషయంలో కొదువు ఉండదు, కుటుంబ విషయంలో కొదువు ఉండదు. అన్ని రంగాలుగా దేవుడు ఏమి నీకు ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటులో ఉన్న ప్రతిదీ వస్తువు కూడా నీదిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. అది నువ్వు తీసుకోబోతున్నావు, అది నువ్వు అనుభవించబోతున్నావు. ఎవరయ్యా ఇక్కడ ధన్యులంటే జీవ మార్గంలో నడిచిన వాడు. ఎవరయ్యా ఇక్కడ ధన్యులంటే దేవుని మాటకి లోబడిన వారు. ఈ వ్యక్తి జీవ మార్గంలో నడుస్తారు. అందుకే కదా కీర్తనలు 1లో మనం అన్నాము, చదువుకుంటాం ఏమని, నీటి ఏమని రాయబడింది అక్కడ, నీటి కాలువ ప్రక్కన వేరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. అంటే ఈ నీరు ఎప్పుడైతే ఈ చెట్టు వేరుకు తగులుతుందో, ఈ నీరు ఎప్పుడైతే ఈ చెట్టు వేరుకి అందిస్తుందో, ఈ నీరు ఎప్పుడైతే ఆ చెట్టు వేళల్లోకి ఆ యొక్క పదార్థాన్ని పంపిస్తుందో, ఆ చెట్టు ఏమైపోతుందంట? అది పచ్చగా కనబడుతూ ఉందంట. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు పచ్చగా కనబడాలి అంటే నీవు దేవుని యొక్క గద్దెంపుకే నువ్వు లోపడాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఎవరు దాన్ని పాటిస్తారయ్యా అంటే, ఆ పాటించేవాడు ఎలాగా ఉంటాడయ్యా అంటే వాడు జీవ మార్గములో నడుస్తారట. హల్లెలూయా. వాడు ఎలాగ నడుస్తాడట? జీవ మార్గంలో నడుస్తాడు. ఇక వాడికి కొదువు అనేది ఉండదు, ఆ కుటుంబానికి కొదువు ఉండదు, ఆ కుటుంబానికి ఎటువంటి సమస్య ఉండదు. ఏది వచ్చినా నేనున్నాను అని ఆయన దుడ్డు కర్రయు ఆయన దండము అనుదినము మనకి కాపాడుతూ వస్తూ ఉంటుందట. కాపరిగా మందు దగ్గరికి వెళ్తున్నట్టు కాపరి కాడికి చేతులు ఏముంటది? దుడ్డు కర్ర, ఒక కర్ర ఉంటుంది. ఏ శత్రువు ఆ గొర్రెల మీద పడకుండా ఉండేదాని కొరకు కర్ర ఉన్నట్లుగా ఇక్కడ దేవుని యొక్క ఆత్మ అనే ఒక కర్ర మనకి దేవుడు అండగా చేస్తున్నాడు. వారు ఎలాగా ఉంటారయ్యా అంటే, వారు ఏమని రాయబడింది అన్నమాట, ఉపదేశాన్ని అంగీకరించువాడు జీవ మార్గములో నడుస్తాడు. జీవ మార్గంలో నడుస్తాడు. ఆ మాటను అంగీకరించిన వాడు, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ మాటను అంగీకరించిన వాడు, ఆ కుటుంబం దీవించబడుతుంది. ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. అంగీకరించకపోతే దానికి కలిగిన ఫలితము ఏమీ ఉండదు. ఒకసారి మనం జనగాంలో ఉన్నప్పుడు నేను ఆలకుర్తి ప్రాంతానికి వెళ్ళాను. అప్పుడప్పుడు నేను అన్నవాళ్ళు పిలిపించినప్పుడు వెళ్ళేవాడిని. అక్కడ ఒక ముసలామ ఒక ఆమెను తీసుకొని వచ్చేసింది నా దగ్గరికి. మేము వెళితే అక్కడికి, అంటే నేను ఉన్నానని కాదు, నేను ఉంటానని అనుకోలేదు, అందరితో పాటు నేను ఉన్నాను. ఆమె ఒక ఆమెను తీసుకొని వచ్చింది. ఆమె ఎలా కొన్నదంటే ఇంచుమించు దగ్గర చాలా ఎత్తు ఉంది. ఆమె చాలా మందంగా ఉంది. అంతకుముందు ఒకసారి అంతకుముందు చూసినప్పుడు అయితే ఆ ముసలామ ఒక ఆమెను తీసుకొని వచ్చింది. తీసుకొని వస్తే నేను కూడా చూశాను, అందరితో పాటు నేను చూశాను. ఆమె ఎలాగ ఉన్నది? ఆ ఎత్తుగా ఉన్నామా మందంగా ఉన్నామంటే పక్కగా అయిపోయి వంగిపోయి ఉంది. అలాగా నేను అన్నాను, ఎవరు పెద్ద ఆమెమా, ఈ పెద్ద ఆమె ఎవరు అని నేను అన్నాను. ఆమె నా దగ్గరికి వచ్చి అంటది, అయ్యా ఆమె పెద్ద ఆమె కాదయ్యా, అప్పుడు ఒకసారి నువ్వు చూసావే, దానికి 22 సంవత్సరాలేనయ్యా అని అన్నది. అమ్మాయిని నేను చూస్తే ఎలాగుంది? వాళ్ళ అమ్మ కంటే పెద్దదానిలా కనిపించింది. చూస్తే ఏమిటమ్మా మరి 22,000 సంవత్సరాల అమ్మాయి ఎలాగ కావడానికి కారణం ఏమిటి అని నేను అడిగితే ఆమె నాకేం చెబుతుంది అంటే, అయ్యా దానికి జబ్బు అయ్యా అన్నది. ఏం జబ్బు అమ్మా ఏంటంటే, నెమ్ము చేరిందయ్యా, ఈ నెమ్ముతో శరీరం మొత్తం పేల్చుకుపోయిందయ్యా, రేపు మాపు చచ్చేదానిలాగా ఉందయ్యా, వంగిపోయి ఉందయ్యా,
బ్రతికితో భయంతో ఉన్నానయ్యా, వాడేం పట్టించుకోవట్లేదయ్యా, ఒక బిడ్డ అయ్యా, దీనికి ఈ వాడిని కూడా నేను తీసుకుని వచ్చానయ్యా, అల్లాడుగో అయ్యా అని చెప్పి చూపిస్తుంది. కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయి. అంతకుముందు నేను చూసినప్పుడు చాలా హైట్గా ఉంది, చాలా బాగుంది అమ్మాయి. కానీ ఆ సందర్భంలో నేను చూసినప్పుడు ఎలాగుందంటే నిమ్ముతో పీల్చుకుపోయి పక్కగా అయిపోయి. అందరితో పాటు నేను చెప్పినాను, అమ్మా తప్పిపోకుండా మందిరానికి తీసుకురండి, ప్రార్థన చేద్దాం, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కూడా మీరు వాడండి, దేవుడు అద్భుతం చేస్తాడు, ఇబ్బంది లేదు అని చెప్పేసి మేమందరం మాట్లాడాము. అక్కడ మాట్లాడిన తర్వాత ఆ రోజు నుంచి ఆమె సుమారుగా ఇంచుమించు 8 నెలల వరకు ప్రార్థనకు వచ్చింది. మీరు నమ్ముతారో నమ్మరు, కానీ 8 నెలల తర్వాత ఆ బిడ్డ ఫస్ట్ ఎలాగుందో అలాగా మారిపోయింది. దేవుడికి హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి దేవుని యొక్క కృప ఉన్నది, రెండవది దేవుడు పంపించిన మెడిసిన్ వల్ల ఆమె గొప్ప స్వస్థత పొందింది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ తర్వాత నేను మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు 2-3 సార్లు వెళ్ళినప్పుడు అమ్మాయి నాకు కనపడలేదు. ఎన్నిసార్లు నేను వెళ్ళి కనపడలేదు. నేను అడిగినాను అన్నవాళ్ళని, రాలేదు బ్రదర్ అన్నారు. ఎందుకు రావట్లేదు, మీరు అడగపోయారా అని నేను అడిగినాను. చెప్పాము, రాలేదు అని అన్నారు. నేను ఒకరోజు అక్కడే బస్ స్టాండ్లో బస్సు ఎక్కుదామని చెప్పేసి బ్యాగ్ తీసుకొని వస్తున్నాను. అక్కడ బస్ స్టాండ్లో అరటి పండ్లు కొంటాను. అమ్మాయిని నేను చూశాను. ఈ అమ్మాయి కదా, పలకరిద్దామా లేదా, పలకరిద్దామని పోయాను. పలకరించాను. అమ్మ మీరు కొన్నిసారి వచ్చారు కదా, మీరు పేరు పలానా కదా అని అడిగాను. అవును అన్నయ్య, అవును, అప్పుడు మీరు ప్రార్థన చేశారు కదా అన్నయ్య మాకు. అవును చేసాం. మరి ఏమిటమ్మా, నేను ఇప్పుడు చాలాసార్లు వచ్చాను, మీరు ప్రార్థనకు రావట్లేదు ఏందమ్మా అని నేను అడిగితే ఆ అమ్మాయి నాకేం చెబుతుంది అమ్మాయి ఆ మాట అంటే, అన్న జబ్బు తగ్గిపోయింది కదా, నాకు ఎందుకన్నా ప్రార్థనకి అంటుంది నాతో. అంటే నాకు జబ్బు తగ్గిపోయిందన్నా, ఇంకా నేను ప్రార్థనకి ఎందుకు, ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇంకా ప్రార్థన అవసరం లేదు కదా అంటుంది నాతో. అప్పుడు నాకు వచ్చిన మనసులోకి ఆలోచన ఏమని, ఓహో జబ్బు వచ్చినట్టు వాళ్ళేగా మన మందిరానికి రావాల్సి ఉంది, అనారోగ్యంతో ఉన్న వాళ్ళేగా మన మందిరానికి రావాల్సి ఉంది, బాగలేని వాళ్ళేగా మన మందిరానికి రావాల్సి ఉంది, బాగున్నా ఉంటూ వాళ్ళు వద్దుగా మాలా అని ఆ అమ్మాయి ద్వారా నేను నేర్చుకున్నాను. అవునమ్మా అట్లా కాదమ్మా, అది కాదు కదా అని అంటే, కుదరట్లేదన్నా అని చెప్పింది. ఏం చెప్పాలి, ఇక కుదరట్లేదని చెప్తుంది. ఇక్కడ దేవుడేమో జీవ మార్గంలోకి పంపించాలని ప్రభు కోరుకుంటే, ఆ అమ్మాయి జీవం పొందిన తర్వాత ఏ మార్గాన్ని వెతుకుందో ఒకసారి చూడండి. సంవత్సరం దాటింది. ఇటువంటి వాళ్ళని నేను బాగా పసిగడతాను. సంవత్సరం దాటింది. సంవత్సరం దాటిన తర్వాత మళ్ళా అదే ప్లేస్లో అమ్మాయి అరటి పండ్లు వ్యాపారం బండి మీద పెట్టుకుని ఆడ కూర్చొని ఉంది. నేను అదే సందర్భంలో నేను వెళ్తుంటే ఆ అమ్మాయి అలాగే ఉంది. కానీ ఆ అమ్మాయి ఎలాగ నడుస్తుంది అంటే, ఈ లారీ కింద పడింది చూడు కుక్క, తెలుసా మీకు? లారీ కింద కుక్క పడింది అది 2 కాళ్ళు. ఎట్లా నడిచింది అది? ఎట్లా నడిచింది? ఇట్లా అట్లా నడుస్తుంది. అంటే ఇంకా ఎక్కువ చూపిస్తే బాగుండదు మీకు. అట్లా నడుస్తుంది. అసలు ఈ అమ్మాయినా అని నేను దగ్గరికి పోయినా. మళ్ళా అడిగిన, సిగ్గులేనాడు కదా, మళ్ళా అడిగిన, ఏందమ్మా ఏం జరిగింది? వాళ్ళ అమ్మ ఉంది పక్కన. అయ్యా అయ్యా అంటుంది. అమ్మ అయ్యే తర్వాత కానీ చెప్పు అమ్మ అన్న. ప్రార్థనలు చేసుకురావడానికి ఏమో చేత కాదు. అయ్యా అయ్యా అంటాం. ఏందమ్మా ఏం జరిగిందమ్మా అంటే, అయ్యా వాడికి దూరం తగిలయ్యా, ఆ నా మనవడయ్యా, ఆడట్టయ్యా ఈడట్టయ్యా, ఆ మూలన్న రోకల బండ తీసుకొని దాన్ని నడువులు పెట్టి కొట్టాడయ్యా, దాని నడువులు దొరికిపోయాయ్యా, ఇప్పుడు అట్లా నడుతుందయ్యా, అదేం చేయాలయ్యా ఒక బిడ్డను పెట్టుకొని అని పెద్ద ఎడుతుంది. అక్కడ ఉన్నవాడు అందరూ చూస్తే నేనేదో వాళ్ళు చేసినానని అనుకుంటానేమోనండి. నేను మెదలుకుంటున్నాను వాడు గురువుగా, అంటే నేనేదో అన్ని వాళ్ళని ఏడిపించానేమోనండి. మా ఏడు పాపమ్మ ఇంటికి మాట్లాడదాం అని నేను చెప్పిన. ఆంధ్ర వాళ్ళ భర్త అక్కడి నుంచి వచ్చాడు, వాడు కూడా వచ్చాడు. ఆయన ఉన్నారు. ఏమంటారా ఏంది ఇది జరిగింది అన్న అని నేను అడిగితే ఆడు చెబుతాడు, ఏం చెప్తావు అన్న మరి అయితే నిజంగా అయితే బతికున్నట్టు నిజమేనన్నా, నేను కాబట్టి ఇంకా దాన్ని బతకనిచ్చినాను. ఏం జరిగింది ఏంటంటే, నేను ఉండవలసిన ప్లేస్లో ఏరే వాడు కనపడ్డాడన్నా,
అందుకే ఆ మూలన్న రోగాల పంట తీసుకుని దాన్ని నడువులు ఎరగొట్టానన్నా. నేనుండే ప్లేస్లో ఏదో ఒకడు ఉన్నాడన్నా, నా గుండె రగిలిపోయిందన్నా, నా గుండె బ్రద్దలైపోయిందన్నా అని తన యొక్క జీవితాన్ని చెప్పాడు. ఏడుపు వచ్చేసింది. ఏం చెప్పాలో ఆ సందర్భంలో అర్థం కాలేదు. చిన్న 2 మాటలు ప్రార్థన చేసేసి నేను వచ్చిన. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, దేవుడు గద్దించిన మనిషి లోబడితే ఒక జీవ మార్గంలోకి వెళతాడట, నిజమైన మార్గంలోకి వెళతారట, ఆశీర్వదించబడినటువంటి మార్గంలోకి వెళతారట, ప్రభు ప్రణాళికలో వాళ్ళు నిలబడతారంట. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి? జీవ మార్గంలోకి వచ్చి వాళ్ళ యొక్క శాపాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు చెప్తున్న మాటకి ఎవరైతే పురుషుడే కావచ్చు, స్త్రీయే కావచ్చు, నువ్వు కానీ లోబడితే, నువ్వు ఆ గద్దెంపుకు విధేయత చూపిస్తే, ప్రభు నీకు చెప్తున్న మాట, జీవ మార్గంలో నిన్ను నేను నడిపిస్తాను, జీవ మార్గంలో నిన్ను నడిపిస్తాను. అందుకే ఆ మాట, ఆ పాట కూడా ఉంది, జీవ మార్గములో. లేపండి పాట. జీవ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. మరొకసారి అన్నామా, జీవ మార్గములో నన్ను నడుపుచున్నా రారాజువు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నివరింప నా తరలి. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ప్రతి శరణము గంట పల్లవి ఉన్నట్టే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి శరణము గంట పల్లవి ఉన్నట్టే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్టే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్టే, ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప నివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ప్రతి చరణం వెంట పల్లవి ఉన్నట్లుగా ప్రతి క్షణమున దేవుని వాక్యంతో మనం పలకరిస్తూ ఉంటాడు. ఈ పలకరించిన దాన్ని మనము ఇలా దులిపేసుకుంటే నీకు అపాయమే కానీ జీవ మార్గం అనేది ఉండదు. ఈ జీవ మార్గంలో ఉన్న వారిని ఇంకా ఎలాగైనా
నడిపించుకుంటున్నాడు. ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3-4 వచనాలలో దేవుడు ఎలాగ వారిని నడిపించుకుంటున్నాడు చూద్దాం. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3-4 వచనం చదువు. 3-4. ఆహారములు అన్నీ కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట, అండర్లైన్ చేసుకోండి, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరుడు బ్రతుకుతాడని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అనేకమైన అనర్థాలలోకి పోకుండా అనసి నీకు ఆకలి కలుగజేసి, నీకు ఆత్మలో ఆకలిని కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెదను. హల్లెలూయా. ఎన్నడు చూడని, ఎన్నడు తినని మన్నా ఏదైతే ఉన్నదో ఆ గద్దింపుకు లోబడితే ఈ అరణ్యంలో నువ్వు నడవాలనుకుంటున్నావు కదా, ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు నడవాలి కదా, దానికి కలిగిన శక్తి కావాలి కదా, దానికి కావాల్సిన ఎనర్జీ కావాలి కదా. ఈ ఎనర్జీ, ఈ శక్తి నీకు రావాలి అంటే నీ దేవుడైన యెహోవా మాట నువ్వు గద్దింపుకి నువ్వు లోబడితే ఎన్నడు తిననంటే మన్నాని నీకు కురిపించి, ఆ మన్నాని నీకు తినిపించి ఈ అరణ్యంలో నిన్ను సోలిపోకుండా నడిపించే శక్తి నేను నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. లోబడినట్టి మనుషుడు ధన్యుడు అయినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు లోబడతావో నీ శక్తి క్షీణించిపోయినప్పటికీ మరలా ఆయన పురికొల్పించి నిన్ను శక్తిమంతుడిగా లేపగలడు. బట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన మాటకి లోబడాలి, ఆయన పిలుపుకు లోబడాలి, ఆయన మాటను అంగీకరించాలి, ఈ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకోవాలి, ఈ వాక్యాన్ని నెత్తి మీద పెట్టుకోవాలి, ఈ వాక్య ప్రకారంగా నువ్వు నడిచే వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు అనుసరిస్తావో, ప్రవర్తిస్తావో, వాక్యానుసారంగా నువ్వు జీవించడానికి ఇష్టపడతావో, ఇందులో ఉన్న జీవము ఏదైతే ఉన్నదో అది నిన్ను వెలుగులోకి నడిపించబోతుంది. హల్లెలూయా. 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 నువ్వు వెలుగులో నడిచేటట్టుగా ఆయన చేయగలడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. వెలుగులో నడుస్తున్నామనుకుంటూ భ్రమపడుతూ ఉంటే, వెలుగులో నేను నడుస్తున్నానని భ్రమలో నువ్వు ఉంటే ఈ జీవ మార్గంలో నువ్వు నడవలేవు. ఆ భ్రమలో నువ్వు ఉంటే నీకు ఆశీర్వాదం ఉండదు. ఈ భ్రమలో, ఈ ముసుగులో నువ్వు ఉంటే ఆశీర్వాదం అనేది నీకు ఉండదు. ఈ ముసుగు ఎప్పుడైతే నువ్వు తీస్తావో అప్పుడే జీవ మార్గంలోకి నువ్వు వెళ్ళేటట్టుగా దేవుని యొక్క కార్యం జరుగుతుంది. అందుకే దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు. ఎవరు ధన్యులు? దేవుని మాటకి విధేయత చూపించిన వాడు ధన్యుడు. దేవుని వాక్కుకు లోబడినటువంటి వాడు ధన్యుడు, ధన్యురాలు. పాట పాడొద్దని నేను అన్నాను, పాట పాడాలి. ఆ పాటలో ఎంతవరకు న్యాయం కనిపిస్తుంది. మందిరానికి వెళ్ళొద్దని నేను అనట్లేదు, మందిరానికి వెళుతున్నాం, నీ ప్రవర్తన సరిచేసుకొని రమ్మంటున్న విషయంలో ఎంతవరకు న్యాయంగా కనిపిస్తుంది. ఇది నువ్వు ఆలోచిస్తే నిన్ను దేవుడు జీవ మార్గంలోకి నడిపిస్తాడట. ఆహారం లేనప్పుడు కాకులతో ఏరియాకి ఆహారం పంపించినట్లుగా, నీళ్లు లేకపోతే కేరేతు వాగు దగ్గర ఆయనకి దాహం తీర్పించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని మాటకి నేను లోబడినప్పుడు, ఆయన గద్దింపుకు తిరిగినప్పుడు, ఆయన మాటను అంగీకరించినప్పుడు ఈ కార్యం నీ జీవితంలో జరుగుతుంది. మరొక మాట యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం చదవండి. యోహాను సువార్త 5:24 త్వరగా రెఫరెన్స్ అందిస్తాను. చూడండి. నా మాట విని నన్ను పంపాడే ఆయన యందు విశ్వాసమును ఉంచినంటి వాడు నిత్య జీవము వాడిలో ఉంటుంది. హల్లెలూయా. వాడిలో నిత్య జీవం ఉంటుంది, ఆమెలో నిత్య జీవం ఉంటుంది, ఆ కుటుంబంలో నిత్య జీవం ఉంటుంది, ఆ సంఘంలో నిత్య జీవం ఉంటుంది, ఆ గ్రామంలో నిత్య జీవం ఉంటుంది.
ఎందుకు తెలుసా? ఎవరైతే నన్ను పంపించారో ఆ పంపించిన వాళ్ళ మాటను నేను ఎప్పుడైతే చెప్తున్నానో ఆ మాట ఎవరైతే వింటారో వారి యొక్క జీవితాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ మీకు రెఫరెన్స్ ఇంకా రెండు అందిస్తాను చూడండి. అక్కడ 2 కొరింథీ 5:15, గలతీ 2:20 కూడా చదవండి. 2 కొరింథీ 5:15, 2 కొరింథీ 5:15, 2 కొరింథీ 5:15. చూడండి, జీవించువాడు ఇక మీదట మన కొరకు కాక తన కోసము మృతి పొంది తిరిగి లేచిన వంటి వారి కొరకే ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది కొరకు అంట? అందరి కొరకు. ఎందుకు మృతి పొందాడంట ఆయన? మృతుల్లో ఉన్న మనవలని జీవములోకి తీసుకొని వచ్చి దాని కొరకు. హల్లెలూయా. మృతి పొందిన మనవల్ని జీవములోకి తీసుకొని వచ్చారు. అందుకే కదా మనం బాప్తిస్మం తీసుకోక తల్లికి మృతంలోనే ఉన్నాం. సత్యాన్ని గుర్తించలేదు, అసత్యాన్ని నమ్మాం, అసభ్యంగా మాట్లాడాం, అసభ్యమైన ప్రవర్తన చేశాం, అసభ్యంగానే తిరిగాం, అసభ్యంగానే ఆలోచించాం తప్ప నిత్యమైన మాటల గురించి మనం చేయలేదు. అయితే ఇప్పుడు యేసు ప్రభులో ఉన్న నిత్య జీవాన్ని మనకిచ్చే దాని వరకు యేసుక్రీస్తు ప్రభు వారు మృతి చెందాడు. ఎందుకు మృతి చెందాడంటే అపవిత్రతలో ఉన్న మనవల్ని నిత్య జీవంలోకి తీసుకొని వచ్చేదాని కొరకు. హల్లెలూయా. ఇంకొక మాట అక్కడ 20 గలతీ 2:20 చదవండి ఒకసారి. గలతీ 2:20. చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడిని నేనైతే కాదు. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది తీసుకున్న తీర్మానం, జీవములో ఉండే వాళ్ళ యొక్క తీర్మానం అది. నేను కాదు నాలో జీవిస్తుంది, నేను కాదు నాలో జీవిస్తుంది. అంటే ఇక్కడ మనము మాకు దేవుని ఆలయంలో ఎవరున్నారు? మన ఆలయంలో ఎవరున్నారు అన్నాడు కదా. మీరు దేవుని ఆలయం అయి ఉన్నారని, దేవుడు మీలో నివసిస్తూ ఉన్నారని మీరు ఎరుగురా అని ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నారు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనలో ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అయితే దేవుని ఆత్మ అంటే ఇప్పుడు జీవిస్తుంది ఎవరు? నువ్వా దేవుడా? దేవుడు. హల్లెలూయా. దేవుడు మనలో జీవిస్తున్నాడని ప్రజలకి తెలియాలంటే ఎలాగ నడవాలి? దేవుడు ఏమైతే చెప్తున్నాడో ఆ ప్రకారంగా ఈ భూమి మీద మనం నడవాలి. దేవుడు ఏమైతే బోధిస్తున్నాడో ఆ ప్రకారంగా ఈ భూమి మీద మనం నడవాలి. అప్పుడే మనలో ఉన్నట్టు దేవుని యొక్క ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది. అందుకు దాని గురించి గద్దింపునకు లోబడిన వాడు జీవ మార్గములోకి నడుస్తాడు. ఇది మొట్టమొదట మీకు చెప్పబడిన మాట. నేను 5వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అని చెప్పినటువంటి మాటలో ఎవరు ధన్యులు అంటే గద్దింపునకు లోబడినట్టు వాడు జీవ మార్గంలో నడుస్తాడు, వాడు ధన్యుడు. ఇది ఫస్ట్ మాట. కాబట్టి ఎవరైతే గద్దింపుకు లోబడతారో ఆ గద్దింపులో ఏముంటుందంట? జీవం ఉంటుంది. ఏముంటుంది ఆ గద్దింపులో? ఎప్పుడు ఉంటుంది గద్దింపులో జీవం? ఎప్పుడు ఉంటుంది? హల్లెలూయా. ఎప్పుడైతే లోబడతామో, పిలిచినప్పుడు, ఎప్పుడైతే మనం దేవుడు పిలిచినప్పుడు, ఒక మనుషుడు పిలిచినప్పుడు, నేను పిలిచినప్పుడు వెనక్కి తిరిగి చూస్తావో, అలాగా నీ యొక్క హృదయంలో ఉన్నట్టు దేవుడి యొక్క ఆత్మ నేను పిలిచినప్పుడు, నేను గద్దించినప్పుడు, నువ్వు ఎప్పుడైతే అక్కడ ఆగి ఆయన ఏం చేయమంటున్నాడో, ఆయన ఎలా మాట్లాడమంటున్నాడో, ఆయన నచ్చిన గుణం ఏమిటో, ఆయన మెచ్చిన గుణం ఏమిటో నువ్వు ఆగి నిలబడి అది తెలుసుకొని నడవగలిగితే నువ్వు ధన్యుడివి. ఏమైనా హల్లెలూయా. నీవు ధన్యురాలివి. హల్లెలూయా. అంతేకాని లోకానుసారంగా నడిచే వాళ్ళు ధన్యులు కాదు అని ఈ మాటను మాకు తెలియపరుస్తుంది. రెండో మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అదే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో కింద ఉన్నది చూడు రెఫరెన్స్. మొట్టమొదటి రెఫరెన్స్ కాకుండా లోబడిన వాడు త్రోవ తప్పును. చదవమ్మా. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. చూడండి, ఇప్పుడు ఇద్దరు కనిపించారు మనకి ఇక్కడ. ఒకడు
గద్దింపునకు లోబడినటి వాడు జీవ మార్గములో నడిచేవాడు. రెండవడు గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పిపోతాడు. అవునా కదా? త్రోవ తప్పిపోతాం. అవునా కదా? చూడండి, గద్దించినా కూడా, దేవుని మాటతో గద్దించినా కూడా ఇంకా పేకాట ఆడతానే ఉంటాం. దేవుని మాటతో ఇంకా గద్దించినా కూడా ఇంకా సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తూనే ఉంటాం. దేవుని మాటతో ఇంకా గద్దించినా కూడా ఇంకా బొంగలు మొన్న మా మేనమామ కూతురు మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడికి వచ్చింది. ఆమె మాటలో భలే నవ్వు అవుతుంది, సరదాగా ఉంటాయి ఆ మాటలో. ఈ అబ్బాయి బాగున్న వారిని పలకరించింది మా మేనమామ కూతురు. మాట్లాడాం, అంతా అయిపోయింది. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి రాధ కూతురు అని చెప్పింది. అంటే వాళ్ళ బాబాయి మనవరాలు. రాధ కూతురు అంటే నాకు గుర్తుంది కాబట్టి రాధ కూతురు అని చెప్పింది. చాలా చక్కగా ఉంటుంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి కంటే కూడా వాళ్ళ నాన్నలాగా ఉన్నట్టుగా అని అన్నా నేను. కుసిక్కిన ఆడు బాగానే ఉంటాడు, అందంగా ఉంటాడు, కొంచెం వైట్ ఉంటాడు, లావు లేకుండా సన్నగా బాగుంటాడు. అవునా సార్ చూసి ఏం బాగులేయ్యా, నా భర్త బొంగలు తాగుతాడు అని అన్నది. నా భర్త బొంగలు తాగుతురా అన్నది. నాకు నవ్వు వచ్చింది. ఇంకా ఖర్చు పెట్టుకొని నవ్వుకొని కొద్ది దూరం అంటే పోయి పక్కకి పోయి, ఎవరన్నా సెమ్ము తాగుతారు అంటే దానికి ఒక అందం ఉంది, ఒక గ్లాస్ తాగుతారంటే ఒక అందం ఉంది. నా భర్త బొంగలు తాగుతారని చెప్తున్నా. ఈ త్రోవ తప్పిపోయినవాడు అల్లా, త్రోవ తప్పిపోయినట్టు వాడు అల్లా కూడా ఇలాంటి కేటగిరీ కలిగినట్టు వాడే. కాబట్టి వీడు ధన్యుడా? ధన్యుడు కాదు. అందుకే తప్పిపోయినట్టు కుమారుడు కూడా చూడు, నా ఆస్తిలో నాకు సగభాగం ఇయ్యి అని చెప్పి తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. వాడు గద్దింపుకు లోపడలేదు ఆ సందర్భంలో. వాడు తర్వాత వచ్చాడు, అది తర్వాత ఆప్షను. కానీ మొట్టమొదటి పోయేటప్పుడు తన అన్న చెప్పాడు, తన తండ్రి చెప్పాడు, అయ్యా నువ్వు ఈ ఆస్తిని తీసుకొని పోతే నువ్వు ఈ సమాజంలో బ్రతకలేవురా, చెడిపోతావురా, ఇబ్బంది పడతావురా, నీ జీవితం ఏమైపోద్ది, పాడైపోతుందిరా అని చెప్పేసి చెప్పాడు తండ్రి. చెప్పినా కూడా వాడు ఆ గద్దింపుకి ఏం చేశాడు? లోపడ్డా? లోపడలేదు. కానీ వాడు ఆస్తిని వాడు తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు వాడు సరదా చేసుకున్నాడు? కొంతకాలం మాత్రమే వాడు సరదా చేశాడు. తర్వాత వాడికి జరిగింది ఏంది? తర్వాత వాడు ఒక పందులు ఉన్నంటి యజమానుడి దగ్గర జీతానికి కుదిరాడు. అసలు వీడు బ్రతికి ఎట్లాంటి బ్రతుకు? రాజుగా బ్రతికిడు. ఒకరిని రమ్మంటే రావాలి, మరొకరిని పొమ్మంటే అలాంటి అద్భుతమైన రాయల్ బ్రతికే ఈడు ఈ రోజు ఎక్కడికి పోయాడంటే ఒక పందులకి యజమానుడైనటువంటి వాని కాడ జీతానికి ఉండటానికి కుదురుపాటు చేసుకున్నాడు. అంటే వీడు తప్పిపోయాడా? తప్పిపోయాడు. రోడ్డుని మనం ఆటో వెళ్తుంది అనుకోండి, కొన్ని దగ్గర మనం పోతా ఉండి చూస్తాం. కొన్ని కార్లే కానీ, కొన్ని ట్రాక్టర్లే కానీ, కొన్ని లారీలే కానీ, కొన్ని ఆటోలే కానీ రోడ్డు దాటి గమ్యం దాటి బోర్ల పడి ఉంటాయి. చూసుంటారు కదా మీరు చాలా. ఏమిటిది అంటే కంట్రోల్ తప్పింది. ఏమిటిది అంటే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తాం. అంటే పోవలసిన గమ్యానికి వాడు పోకుండా వాడు రూట్ తప్పాడు కాబట్టి, వాడు గమ్యాన్ని తప్పాడు కాబట్టి వాడు అవతల పోయి పడిపోయాడు. వాడు గుల్లయ్యాడు, వాడు వస్తువు కూడా గుల్లయింది. వాడు వస్తువు గుల్లయ్యేది కాక వాడు తీసుకుని పోయే ప్రయాణికులు కూడా గుల్ల అయిపోయారు, అంటే తప్పిపోయారు. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న సందర్భం కూడా అదే. మనకి వాడు ఎక్కడి నుంచి పడిపోయాడు అని చెప్తే ఏమైనా రాయబడిందమ్మా? ఆ మాట మళ్ళీ చదువు ఒకసారి. గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పును. గద్దింపుకు వాడు ఏం చేశాడు? లోబడలేదు. గద్దింపుకు వాడు ఏం చేశాడు? లోబడలేదు. గద్దింపుకు లోబడితే, తండ్రి చెప్పిన మాటకి వింటే, తల్లి చెప్పిన మాటకి వింటే సరైన త్రోవలోనే వాడు నడుస్తాడు. కానీ తల్లిదండ్రులు చెప్పినా కూడా వినకపోతే వాడు ఎలాంటి వాడు అవుతాడు? జులాయిగాడు అవుతాడు. అవునా? జులాయిగాడు అవుతాడా లేదా? ఇంతోటికి మనం ఎవరికైనా ఒకరికి చెప్పాలనుకో, ఇంతోటికి చెప్పగలం మనం. మన పల్లెటూరులో ఉంటాడు వాడు, ఎక్కడెక్కడ మాటలు మొత్తం వాడి నోట్లోనే ఉంటాయి. ఆ మాటలని
ఏనమ్మా నువ్వు వాడికి భయం చెప్పలేదు అంటే ఏం చెబుతూ కొచ్చి 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 నా చేతులు చెప్పు కొచ్చి 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 చెప్పండి మిగతాది చచ్చుబడిపోయి ఎన్ని కర్రలు ఎరిగినాయి అయినా వాడికి బుద్ధి రాలేదు అని చెప్తా ఉంటుంటామా. అంటే దాని భావం ఏమిటి అంటే వాడు మొండిగా వాడు ఇంకా మీరు కావాలంటే చూడండి, పల్లెటూరులో దున్నపోతును పెట్టి అరగ దున్నుతారు. ఒక్కొక్క దున్నపోతు మదపు దున్నపోతుంది కదలదు అరక్కే. యజమానుడు ములుగారు తీసుకొని 1 ఇంచు పొడుగున ముళ్ళు ఒకటి పెడతాడు, శీల పెడతాడు, దానికి పెట్టి పొడుతూ ఉంటాడు. దాని పెర మీద ఏంటంటే ఒక ఎంత ఎడలుపున అట్టగట్టి ఉంటుంది, రక్తం కారుతా ఉంటుంది. కానీ నన్ను కాదే పో అని అలాగే పోతుంది తప్ప రక్తం కార్చుకుంటా అబ్బా నన్ను పొడుతున్నాడే నాకు నొప్పి తగ్గుతుంది నేను వెళ్ళాలి అని అనుకోదు. అది ఎందుకు అంటే అది మదపదే. అట్లాంటి వాడు చెప్తుంది ఇక్కడ వాక్యం. త్రోవ తప్పిపోయేదానికి కారణం ఏమిటంటే వాడు మదపు తప్పినట్టు వాడు, మదవెక్కినట్టు వాడు అని వాక్యం సెలవిస్తుంది. అది స్త్రీ కావచ్చు, మరొకటి పురుషుడు కావచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో మన ఊర్లో పెద్ద స్టేజీలు వేసి పెద్ద పెబలు కట్టేసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మగవాళ్ళ కంటే ముందు ఎవరు చేస్తారు? నన్ను చూడవా అని అలా అంటే సిగ్గు వదిలేశారు, శరాన్ని వదిలేశారు. అంటే దాని భావం ఏమిటి? వాళ్ళు అదుపు తప్పిపోయారు, వాళ్ళ జీవితాన్ని కంట్రోల్ చేసుకునే దానికి అదుపు తప్పిపోయాడు. నేను ఒక ఆడపిల్లని కదా, సమాజంలో నాకంటూ ఒక విలువ ఉన్నది కదా, నేను మగపిల్లవాడి కదా, సమాజంలో ఒక విలువ ఉన్నది కదా, నాకు నా తండ్రి పేరు నేను పాడు చేయకూడదు కదా, నా తల్లి పేరు నేను పాడు చేయకూడదు కదా, నా గ్రామం పేరు నేను పాడు చేయకూడదు కదా, నాకంటూ ఒక చెల్లెలు ఉంది వెనక, నాకంటూ ఒక అక్క ఉన్నది ముందు, నాకంటూ ఒక అన్న ఉన్నాడు ముందు, నాకంటూ ఒక తమ్ముడు ఉన్నాడు అని ఇంగిత జ్ఞానం లేకుండా వారు త్రోవ తప్పిపోతారు. ఇంకా మరి కొంతమంది చూడు, తల్లిదండ్రులే తండ్రే కొడుకు ఒకరితో స్నేహం చేసి తాగడానికి పోతే తండ్రి మరొకరితో సావాసం చేసి తాగడానికి పోతారు. తండ్రికి సావాసం దొరికినప్పుడు, కుమారుడికి సావాసం దొరికినప్పుడు వీళ్ళిద్దరు కలిసి తాగుతారు గాజులు పోసుకొని. చూశారు మీరు ఎవరన్నా అలాగా? వాళ్ళిద్దరు కలిసి తాగుతారు. అంటే వాడు తండ్రే, నేను కుమారుడినే, సమాజంలో ఇలాగ మనం ఉండకూడదే అని తండ్రిగా బిడ్డల కన్నా తండ్రికి సిగ్గు లేదు. నేనే ఇలాగ పాడైపోయినానే, నేను ఇలాగ పాడైపోయిన భార్యని నేను సరిగ్గా చూడట్లేదు, నా పిల్లల్ని నేను సరిగ్గా చూడట్లేదు, ఈడు కూడా అలాగ తయారైపోతే ఈడు కుటుంబం రేపు ఎట్లా అని ఇంగిత జ్ఞానం వాడికి లేకుండా కొంచెమేరా కొద్దిగా ఏక తాగు అన్నాడు గాజులు బాసే. తల్లిదండ్రులు లేకపోలేదు. అంటే దీని భావం ఏమిటంటే ఎక్కడో తప్పిపోయారు కాబట్టి వాడి జీవ మార్గంలో లేడు, వాడికంటూ యాలివి లేదు, వాడికంటూ ఒక ఇలువ లేదు. ఆ గ్రామంలో మొట్టమొదటిగా ఆలోచిస్తే ఆ ఇంట్లో భార్య వాడిని లెక్క చేయడు, ఆ తర్వాత కొడుకే లెక్క చేయడు. వీళ్ళిద్దరు లెక్క చేయకపోవడం మరొకటైతే, ఇంకొక సందర్భంలో భార్య అలాగే కొడుకులు కలిసి కూడా తండ్రిని కొట్టే కుటుంబం లేకపోలేదు. వీడు సీడ్స్ కొడతారు. ఒక తండ్రికి 4 పుట్టారనుకో, 4 వరుస మాయించి ఇవాళ నీది అయిపోయిందా, రేపు నాది, ఎల్లుండి నీది అటావులేని 4 కొడుకులు అయిపోయిన తర్వాత 5వ వ్యక్తి భార్య మంచం మీద కూర్చోడానికి ఎగిరి కాలుతుంది అనడం. నా కళ్ళతో చూశానండి, ఇది నిజం, నగ్న సత్యం, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ మాట నా కళ్ళతో చూసిన విషయము, జరుగుతున్న విషయమే చెప్తున్నా, నేను అబద్ధం చెప్పట్లేదు. మిమ్మల్ని నమ్మించాలని నాకు కాదు, నేను కళ్ళతో చూశాను కాబట్టి చెప్తున్నా. తనుసుకున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు పిల్లల కాడ తల్లిదండ్రులకి యాలివి లేదు, తల్లిదండ్రులకు పిల్లల దగ్గర యాలివి లేదు. ఈరోజు ముసలోళ్ళు కూడా కష్టపడుతున్నారు, వాళ్ళు తెచ్చిన తిండే పిల్లలు తిండి బ్రతుకుతున్నారు. అంటే కారణం ఏంటంటే వీడు మతపతంలో పోతే అయిపోయాడు, తప్పిపోయాడు. మొన్న సహోదరుడు చెబుతున్నాడు, పాస్టర్ గారు వందనాలు మీకు ఎటకారంగా నాతో, అంటే వాడు నాకు క్లోజ్గా ఉన్నాడు కాబట్టి ఎటకారంగా మాట్లాడాడు. ఆ తమ్ముడు చెప్పు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను చెప్పు తమ్ముడు అంటే, అన్ని దేవుడి కాడికి పోయినానన్నా ఏ దేవుడు నాకు సహాయం చేయలేదు, నువ్వు ఆరాధిస్తున్న యేసు దేవుడు అన్న నాకు సహాయం చేస్తాడేమోనని అని ఎటకారంగా మాట్లాడాడు. వాడు మాటలో నాకు అర్థమైపోయింది.
ఫోన్లో కాదు తమ్ముడు, వచ్చి నా దగ్గర ఒక గంట కూర్చో, నీకున్న మతం ఏమిటి నేను నడుస్తాను అని చెప్పిన. వస్తా ఒక రోజు వస్తా అంటే క్లోజ్గా ఉన్నాం కాబట్టి ఆ మాట. అలాగా తప్పిపోయినట్టు వాళ్ళు, సంసారాన్ని లెక్క చేయనట్టు వాళ్ళు, సంసారాన్ని పట్టించుకోనట్టు వాళ్ళు, భార్యను పట్టించుకోనట్టు వాళ్ళు, భర్తను పట్టించుకోనట్టు వాళ్ళు, పిల్లలను పట్టించుకోనట్టు వాళ్ళు, వాళ్ళ సోకు వాళ్ళదే, వాళ్ళకు వాళ్ళదే, నాది నాకే అన్నట్లుగా ఉంటారు. కానీ కుటుంబాన్ని పట్టించుకోనండి తత్వము సమాజంలో ఈరోజు తయారైపోయింది. అందుకే వాడు తప్పిపోయాడు కాబట్టి సత్యం దగ్గరికి వాడికి రాలేడు, తప్పిపోయాడు కాబట్టి భార్యని విలువ చేయలేడు, తప్పిపోయాడు కాబట్టి భర్తను గుర్తించలేదు, తప్పిపోయింది కాబట్టి పిల్లల్ని గుర్తించలేదు, తప్పిపోయాడు కాబట్టి నేను ఇలా వెళ్ళి కష్టం చేసి నా భార్య పిల్లలకు సంపాదించి పెట్టాలి అని ఆలోచన కానీ అవగాహన కానీ ఆ వ్యక్తికి రాదు. అందుకే ఆమె చెప్పింది, నా భర్త బొంగలు తాగుతాడు, వాడు పోసుకోవటమే సరిపోద్ది. కానీ ఇంట్లో భార్య ఉన్నాయి, నన్ను నమ్ముకొని వచ్చింది, మమ్మల్ని ప్రేమించి దేవుడు ఒక 2-3 పిల్లలు ఇచ్చాడే, వాళ్ళకి న్యాయం ఏమిటి అని వాడు తెలుసుకోలేని స్థితిగా వాడు మార్చబడ్డాడు. కారణం ఏమిటి అంటే తప్పిపోయాడు, ఎక్కడో తప్పిపోయిన జీవితం ఇది. అందుకే కొంతమంది అంటారు, అక్క నీకు భర్త లేడు కదా, చనిపోయాడు కదా, మా అన్న నీకు లేకపోయినా ఒకటే, నాకు చెప్పండి, మీకు లేకపోయినా ఒకటే అక్క, నాకు ఉన్న ఒకటే, రెండే, ఇంకా ప్రాబ్లం సమానం. అంటే దీని భావం, దీని ఆలోచన ఎలాగ కలుగుతుందంటే మనుషులు ఒక బాధ, మనుషులు ఒక ఇబ్బంది అనేది మనుషులు కలగకనే అది ఆ మనిషికి చాలా బాధాకరంగా కనిపిస్తుంది. ఇలాంటి కుటుంబాలు ఉన్నాయి. అందుకే నా కుమారుడు, ప్రభు వారు పిలుస్తున్నాడు, నా కుమారుడా నా మాటకి గద్దించిన వెడల ఆ గద్దింపుకు లోబడితే నువ్వు ధన్యుడివే, నిన్ను జీవ మార్గంలో నేను నడిపిస్తాను, నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును నేను తీసుకొస్తాను. కానీ వాళ్ళని తప్పిపోయినట్టు వాడు ఒకడు ఉన్నాడు, వాడే మదపదున్నపోతూ వాడు ఎక్కడో తప్పిపోయాడు అని చెప్తున్నాడు. తప్పిపోయిన స్థితి మన జీవితంలోకి తీసుకురావద్దు అని దేవుడు ఆ మాటను మనకు తెలియపరుస్తున్నాడు. మళ్ళీ ఒక మాట చదవండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 32వ వచనం నుంచి 33 వరకు చూడండి. వాళ్ళకి ఈ తప్పిపోయినటువంటి వాని యొక్క జీవితంలో జరుగుతున్న భావాలు ఏమిటి? వారికి వాళ్ళు వేసుకున్న ద్రాక్ష తోటలో వాళ్ళ ద్రాక్షవల్లి, అదిగో సొదొమ అంటే శపించబడిన ద్రాక్షవల్లి, వాళ్ళ ద్రాక్ష పళ్ళు ఎలాంటి పళ్ళు అంట? ఎలాంటి పళ్ళు అంట చెప్పండి? పిచ్చి అంటాయి, పిచ్చి అంట. కానీ ఈడు వేసింది మంచియే, కానీ ఈడులో మంచి లేనప్పుడు వాడు వేసే మంచి ఎట్లా వస్తాయా? రావు కదా. అయితే ఈడు వేసిన పళ్ళు ఎలాంటి పళ్ళు అంట? పిచ్చి ద్రాక్ష పళ్ళు. చూడండి, వాటికి ఉన్నట్టు గెలలు ఎటువంటి అంట? చేదైనవి. అందుకే కదా భక్తుడు అంటాడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవనీయవు. అందుకే యేసయ్య గారు పాడబడు, చేదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే. చూపిరా పాట అమ్మా. వచ్చిన పెద్దగా పాడకపోతాడు. చేనిలోన పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే. చేతిలోన పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే.
కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధించెదను. నిశ్చలమైన నా జన్మ కొరకే ఎల్లవేళలా నిన్నే నా గీతారాధనలో యేసయ్యా నీ కృప నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మొలవారివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు. నీ కృప వాక్యమే చేదైన వేరు ఏదైన నాలో మొలవారివ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. చూడండి, చేదైన వేరు నాలో మొలవనివ్వకుండా చేశావు కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని? జీవము కలిగిన వాడిని. హల్లెలూయా. ఆ మాటని ఆ భక్తుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఏ ద్రాక్ష పళ్ళట? ఏ ద్రాక్ష పళ్ళట? పిచ్చి అట. కానీ జనాన్ని కనపడేటప్పుడు ఎట్లాంటి ద్రాక్ష పళ్ళలా కనపడతాయి? మంచి ద్రాక్ష పళ్ళలాగే కనపడతాయి. మంచోళ్ళగానే కూర్చుంటాం, మంచోళ్ళగానే ప్రార్థన చేస్తాం, మంచోళ్ళగానే ఆరాధన చేస్తాం, మంచోళ్ళగానే ఇంకా నటిస్తాం, మంచోళ్ళగానే ఇంకా ప్రవర్తిస్తాం, ఇంకా మంచోళ్ళగానే ఇంకా చెప్పండి మీకు అంటే ఏమన్నా జ్ఞాపకం ఉండి చెప్పండి. ఇంకా మంచోళ్ళగానే అమ్మా మంచోళ్ళగానే పాటలు పాడతాం, మంచోళ్ళగానే ప్రేమించినట్టుగా ఉంటాం, మంచోళ్ళగానే నటిస్తాం. కానీ లోపల మాత్రం చేదు, లోపల మాత్రం తప్పిపోయే ఉన్నాం, లోపల మాత్రము తప్పిపోయే ఉన్నాం. అందుకే తప్పిపోయినందుకు నేను ఏం చేస్తానంటే తొందరగా కాంప్రమైజ్గా నా భార్యని నేను క్షమించలేను, నా భర్తను నేను క్షమించలేను, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళని నేను క్షమించలేను, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళని నేను గౌరవించలేను. ఆ పైకి మాత్రం నువ్వు ఉన్నావని పలకరించిన, లేకపోతే నేను పలకరించే వ్యక్తిని. కానీ ఈ ద్రాక్షలు తప్పిపోయిన ద్రాక్షలు, ఈ ద్రాక్షలు ఎటువంటి ద్రాక్షలు? పిచ్చి ద్రాక్షలు అని చెప్తున్నాడు. 23 చదవమ్మా. 23 సారీ 33. వాళ్ళ ద్రాక్ష రసము ఏంటంట? క్రూర సర్పముల విషం అంట. చూడు, సర్పాన్ని ఇక్కడ పోల్చాడంటే దీని అర్థం ఏమిటి? పగ. సర్పాన్ని పోల్చాడంటే దీని అర్థం ఏమిటి? పగ. ఎప్పుడుది? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పింది చెబుతుంది. అరే అప్పుడు ఏదో జరిగిపోయింది, మనం అప్పుడుది కాదు కదా, ఇప్పుడు కదా అంటే నువ్వేం తక్కువ కాదులే అని అక్కడికి గుర్తు చేసింది కదా. అంటే పగని పెంచుతుంది, లేకపోతే పగని పెంచుతున్నాడు అనే భావాన్ని ఇక్కడ సూచిస్తుంది. చదువమ్మా. నాగుపాముల క్రూర విషము ఇది నా యొద్ద చూడండి, దాసబడి ఉన్నదట ఆ విషం. అంటే దాసపడిందంటే ఆ వ్యక్తి తప్పిపోయినట్ట, తప్పిపోనట్ట. ఈ పగన పెట్టుకున్నారంటే ఇది పెట్టుకొని చూడండి, మీరు కావాలంటే కొన్ని సందర్భాల్లో మీరు అప్పుడప్పుడు సీరియల్లను సినిమాలను కూడా మీరు చూసే ఉండొచ్చు. ఏంటంటే పెళ్లిలో ఏదో జరుగుతుంది, లేకపోతే సరైన కట్నం తీసుకెళ్ళలేదనో, లేకపోతే మర్యాద ఇయ్యలేదనో, గౌరవం ఇయ్యలేదనో ఏం చేస్తారు? ఆమెని హింసిస్తూ ఉంటారు. ఎవరిని? వచ్చిన కోడల్ని హింసిస్తూ ఉంటుంటారు కొంతమంది. మరి కొంతమంది కోడళ్ళు
ఒక 10 రోజులు బాగానే ఉంటుంది, 11వ రోజు మాత్రం అత్త మీద తిరగబడుతుంది. కొంతమంది భర్త మీద తిరగబడతారు, నాకు అది తీసుకురాలి ఇది తీసుకురాలేదు. అంటే ఇది దాగి ఉన్నది. అప్పుడు వరకు పెళ్ళి అయిన దాకా ఏమైంది ఇది? అప్పుడు దాకా ఏమైంది? అది దాగి ఉంది. ఒక్కసారిగా ఆ రాంతర్తంలో కానీ బాంబు కానీ పేలింది, ఎలాగ పేలిద్దో అలాగా పేలుతుంది. అప్పుడు కానీ అయ్యగారి క్యారెక్టర్ బయటపడదు, అప్పుడు కానీ అమ్మగారి క్యారెక్టర్ బయటపడదు. తప్పిపోయిన వారు వీళ్ళు అని ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. మరి హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 2వ వచనం. హోషేయ గ్రంథము హోషేయ గ్రంథం ఏసీఏ కాదు, హోషేయ. ఓకే, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. 10:2. వారి మనస్సు కపటమైనది కనుక. ఎట్లాంటిదంట? కపటమైనది. వారి మనస్సు ఎలాంటిదంట? కపటమైనది కనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నందుదురు. చూడండి, వాళ్ళ మనస్సు ఎలాంటిదంట? కపటం అంటే మోసము. కపటం అంటే ఏంటి? మోసము, నటించటము. అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి మాత్రం చాలా బాగా. అందుకే కదా పోయినసారి మీరు నాకు చెప్పారు, మీరే చెప్పారు, సరదాగా ఎక్కడ పడవల పోత ఫోటో దిగుదామని తీసుకుపోయినాడు భరతని. తీసుకుపోయి ఏం చేసింది? ఆవు నీళ్ళలో వాడు ఈత వచ్చినాడు కాబట్టి ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చాడు. ఈత రాకపోతే ఏమయ్యేది? అంటే ఆడికి తెలుసా ఇది ఏమన్నా నాకు దోసిద్దని? తెలియదు పాప, వాడు నమ్మిపోయింది భార్య అని. వాడు ఈత వచ్చినాడు కాబట్టి ఆ పక్క నుంచి పక్కే వచ్చాడు. ఈత రానుడు పరిస్థితి ఏంది? కపటము. చూడండి ఎంత మోసమో చూడండి. ఈ కపటము మనసు ఉండకూడదు మనకి. దేవుని బిడ్డలకి 2 రెఫరెన్స్ ఇచ్చేస్తా. గలతీ 5, మత్తయి సువార్త 7 అధ్యాయాలు ఇవ్వండి. గలతీ 5, 19, 21 వరకు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, వేషములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, అసూయలు, అలర్తో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి చూడండి, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యములోకి సరాసరిగా వెళ్ళిపోతారు. ఇలాంటి అలవాట్లు, ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు దేవునికి రాజ్యానికి స్వతంత్రులు కానే కాదు అని రాయబడింది అక్కడ. హల్లెలూయా. స్వతంత్రులు కారంట. స్వతంత్రులు కావాలంటే ఇవి ఉండకూడదని ఇవన్నీ ఎవరిలో ఉంటాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ మనిషిలో నుంచి పుట్టినయే అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ పైకి మాత్రం చాలా బాగున్నట్లుగా ఉంటాము, లేకపోతే లేదు. ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అంతకుముందు మనం హోషేయ గ్రంథంలో చదువుకున్నాం చూడు, ఏమని 2వ వచనము 10లో 2వ వచనం. మళ్ళీ ఒకసారి ఆ మాట చదవనమ్మా. వారి మనస్సు చూడండి, కపటమైన మనస్సు. కపటమైన మనస్సులో నుంచి వచ్చినటువంటి మాటలు ఇవన్నీ. ఇప్పుడు మనం చదువుకున్న ఆ గలతీలు 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు చదువుకున్న వచనాలని కపటమైన మనస్సులో నుంచి వచ్చినాయి. అయితే కపటమైన వాళ్ళు మీరు టీవీలో కూడా చూసే ఉండొచ్చు బహుశా. వైజాగ్లో ఒక అబ్బాయి తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళంట, కష్టపడి పనిచేసేవాళ్ళంట. నాకు బండి తీసేస్తావా తీసేవా, నాకు బండి తీసేస్తావా తీసేవా, నాకు బండి తీసేస్తావా తీసేవా అని కోడు పెట్టుకొని తీపించాడంట. అమ్మ రక్తాన్ని దాగిండి వాడు, నాన్న రక్తాన్ని దాగిండి వాడు. రియల్గా అయితే మంచినీళ్ళు తాగే బదులు రక్తమే దాగిండి వాడు. సరే, రక్తం దాగినవాడు ఏమైనా బాగుపడ్డా? లేదు. అదే రోజు తెల్లవారుజామున పోయినట్ట, స్పీడ్గా పోయినట్ట. అంత మాత్రం మగోడు లేడు, తోలే మగోడు
నా సత్తా ఏమిటని తెలుసుకో. దేని గుద్దాడు? పెద్ద డివైడర్ గుద్దాడు. నీ సత్తా ఏందో చూపించావు కదా, నా సత్తా కూడా చూపిస్తాననేది బండిని కూడా చేసింది, వాడిని చెప్పింది. చూడండి, తల్లిదండ్రులని వాడు ఏం చేశాడు చూడు. వాడు కనీసం బ్రతికినోడు కాదు, వాళ్ళని అంత ఇబ్బంది పెట్టినోడు. ఇట్లాంటి కపటమైన మనసు ఆలోచనలు ఉంటాయి దేవుని పెట్టాలి. కాబట్టి ఈ సంఘంలో అటువంటిది ఉండకూడదు అని దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త చివరిగా 7:16 చూడండి. ఇప్పుడు వారు అనకుండా నా ఫలముల వలన అని చెప్పుకోండి. చదవండి అందరూ. ఇక నుంచి చేయకండి చెప్పండి. అక్క నేను నడుస్తున్నాను కదా, ప్రతి ఆదివారం వస్తున్నా కదా మందిరంలోకి, ఎవరికి చెబుతాను మీరు అంటే కాదు కానీ చెప్పుకోండి. అక్క నా ఫలముల వల్ల మీరు నన్ను నా క్యారెక్టర్ ఏందో చూద్దు అని చెప్పి షేకండి ఏంటో చూద్దాం. షేకండి ఇచ్చుకోండి అమ్మా. అయ్యా మగ పిల్లలు కూడా ఇచ్చుకోవాలి. ఆయన అక్కడ బతికుండా దొరుకుతాడు లేమను. నా ఫలముల వల్ల నువ్వు తెలుసుకున్నావు. హల్లెలూయా. నా ఫలముల వల్ల నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ఫలాలు మన జీవితంలో దేవుడే దయచేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ మాటలు దీవించి తన ఎనికిడిలో వీటినన్నిటిని ముద్రించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.